स्वामी की जय। श्री 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 भुवनेश्वर स्वामी की जय। श्री 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 भुवनेश्वर स्वामी की जय। जगन्माता मारम्म तल्ली की जय। పెద్దమ్మ తల్లి की जय। గంగమ్మ తల్లి की जय। పోతు రాజు की जय। అఘోరాలకు जय। నాగ సాధువులకు जय। పురుషులకు जय। యోగులకు जय। కాలభైరవ స్వామి की जय। కాళీ మాతా की जय। వీరభద్ర స్వామి की जय। భద్రకాళీ మాతా की जय। జై శ్రీరామ్ 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 వైకుంఠ కైలాస పుష్పగిరి క్షేత్రానికి జై। వైకుంఠ కైలాస పుష్పగిరి క్షేత్రానికి జై। జనకేశ్వర స్వామికి జై। వైద్యనాథేశ్వర స్వామికి జై। హలో భారత్ మాతా కి జై। జై శ్రీరామ్। వారాహి అమ్మవారు కూడా రాక్షస సంహారం చేస్తూ ఉంటుంది రాత్రి వేళల్లో. అలా చేస్తేనే మనం ఇలా ప్రశాంతంగా ఉన్నాం. అట్లానే ఈ గ్రామానికి, ఇక్కడున్న ఈ ప్రదేశానికి ఈ అమ్మవారు నిషిద్ధ సమయంలో సంచార దేవత. అంటే పూర్వకాలంలో భూతప్రేత పిశాచ రాక్షస గణాలు రోగరూపేణ నరులను, జనాలను భక్షిస్తూ ఉండే సమయంలో ఈ అమ్మవారు వాటిని వధించి సంచరిస్తూ ఉండేది. భక్తులను, జనులను కాచి కాపాడుతూ ఉండేది. ఆపదలను ఆపుతూ ఉండేది. అట్లా ఉండడం వల్ల ఈ విధంగా సంచరిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఎవరైనా సరే ఆత్మశుద్ధితో, మనశ్శుద్ధితో కోరికని కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. పరీక్షించటానికి నిండు మనసు లేకుండా మొక్కితే మొక్కాం, లేకపోతే లేదు, అయితే అయితే, లేకపోతే లేదు అంటే మాత్రం వాళ్ళది నడుస్తూ. కానీ నిండు మనసుతో కోరకూడదు, సంతోషాన్ని నిండు తల్లి అనిపించాలి. ఎందుకు? మీ సంతోషం ఎప్పుడు ఉంటుంది? సమస్యలన్నీ పోతే ఉంటుంది తప్ప ఫ్రీగా ఉండదు కదా. ఒక కోరిక కోరితే ఆ కోరిక తీరాక ఇంకో కోరిక వస్తుంది. అప్పుడు సంతానం లేకపోతే సంతానం కావాలి. సంతానం ఇస్తే ఆ సంతానానికి చదువు కావాలి. చదువు ఇస్తే వివాహం కావాలి. వివాహం ఇస్తే సంతానం కావాలి. ఇవన్నీ రీసైక్లింగే. మనం ఏం కోరాలి? దేవత కనిపిస్తే దేవతని కోరాలా? కోరచ్చు. ఒకవేళ కోరితే ఏం కోరాలి? ధనవంతుడికి నిరుపేదకి వ్యత్యాసం ఉందా? లేదా? దేంట్లో వ్యత్యాసం ఉంది? ధనంలో వ్యత్యాసం. అంతేనా? పూడిస్తే మట్టిలో కలిసిపోతుంది, ఏదైనా ఒకటే. కాల్ చేస్తే బూడిద అవుతుంది, ఏదైనా ఒకటే. అర్థమైందా? ఇవన్నీ ఇక్కడ వదిలేసేవి, ఇక్కడ చూసేవి. మీరు కోరాల్సింది ఏంటి? మీకు ఉండాల్సింది ఏంటి? అప్పటికి ప్రయాణించడానికి కొనలేనిది, కొలవలేనిది, లాక్కోలేనిది, తెచ్చుకోలేనిది, పోగు చేసుకోలేనిది, పోగొట్టుకోలేనిది ఏంటి? జ్ఞానం. పుణ్యం. పుణ్యం. జ్ఞానం బోధిస్తే వస్తుంది, అర్థం చేసుకుంటే వస్తుంది, తీసుకుంటే వస్తుంది, ఇస్తే వస్తుంది. నేను నీకు జ్ఞానం ఇస్తే నువ్వు జ్ఞానం తీసుకున్నావు, నేను ఇచ్చాను, నువ్వు తీసుకున్నావు.
కానీ ఈ ఆత్మ పుణ్యము పూర్వజన్మ పుణ్యము ఇవి తీసుకుని 7 జన్మల పాపాలు అంటారు. ఐడియా ఉందా మీకు? విన్నారా ఎప్పుడైనా? 7 జన్మల పాపాలు. ఒక్కొక్కళ్ళు పూర్వ జన్మలో ఏ పాపం చేశాడో ఈ జన్మలో ఇలా కలిగింది అంటాం కదా. ఒక్కొక్కళ్ళేమో నువ్వు ఏ పాపం చేసావో అది నీ కుటుంబానికి తగ్గింది అంటాం కదా. అర్థమైందా? ఆకలేస్తుంది కదా, ఆకలి తగ్గిపోతుంది ఆహారం తీసుకోకుండా. తెలుసా మీకు? ఎప్పుడైనా గమనించారా? బాగా ఆకలేస్తుంది, ఆహారం దొరకకపోతే ఆకలి ఆగిపోతుంది. తెలుసా? ఏం ఆపుతున్నాయి ఆకలిని? పంచభూతాలు ఆపుతాయి, ఆహారం ఆకలి అయ్యేలా చేస్తాయి. అసలు దేహానికి ఏం కోరుకోవాలి? దేవుణ్ణి ఎలా కోరాలి? మీ జన్మ సార్థకత ఏంటి? లక్ష్యం ఏంటి? ఓ అమ్మాయి ఓ అబ్బాయి పెళ్లి చేసుకున్నారు, దాన్ని దాంపత్య జీవితం అంటాం. వాళ్ళకి సంతానం కలిగితే వంశ జీవితము జన్మ వృక్షము అంటాం. అంటే ఇంకా అక్కడి నుంచి వాళ్ళ వంశం స్టార్ట్ అవుతుంది అని, అంతే కదా. అది స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళకి కూడా సార్థకత ఏంటి? ఇక్కడ కొలమానము కొలిసేది, తలిచేది, చూసేది పుణ్యమే. ఈ పుణ్యం ఆకలి తీరిస్తే, దాహం తీరిస్తే, స్మరణ చేస్తే, చూస్తే, మన్నన చేసుకుంటే ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క విధమైన పుణ్యం ఉంటుంది. గృహస్థులైతే ఇంట్లో ఎవరు దీపం పెట్టాలి? ఎందుకు పెట్టాలంటున్నాం? మగవాళ్ళు చక్కగా చెప్పారు. కుటుంబం మొత్తం పుణ్యం రావాలి అంటే యజమాని దీపం పెడితే చాలు. పేరాలు చదివి అయ్యో నాకు టైం లేదు, టైం అయిపోతుంది, నేను వెళ్ళాలి, ఈ దీపారాజన చెయ్యాలి, పూలు పెట్టాలి, అష్టోత్తరం చదవాలి, పూజ చెయ్యాలి, శ్లోకాలు చదవాలి, అవి చేయాలి, ఈ చెయ్యాలి కాదు. ఆత్మతత్వం తెలుసుకొని ఉండాలి. ఏంటది? ఇప్పుడు దీపం ఉంది, దీపం లేని రోజులు ఉన్నాయి. అగ్ని ఉంది, అగ్ని లేని రోజులు ఉన్నాయి. అప్పుడు ఏంటి దీపం? ఆత్మ. అసలు అగ్నిని కనుక్కోని రోజుల్లో ఏంటి దీపం? సూర్యుడు దీపం, సూర్యుడు హారతి. కర్పూరం లేని రోజులు ఉన్నాయి, కిరోసిన్ లేని రోజులు ఉన్నాయి, ఆయిల్ లేని రోజులు ఉన్నాయి. అన్ని కాలంతో పాటు ఒక్కొక్కటి పెరుగుతూ వచ్చినాయి. అప్పుడు చిన్న ఫోను, ఇప్పుడు పెద్ద ఫోను. అప్పుడు నొక్కే ఫోను, ఇప్పుడు మాట్లాడితే చేసే ఫోను. మీరు ఎవరికి కాల్ చేయమంటే వాళ్ళకి కాల్ చేస్తుంది కదా, అవునా? మాటతో పనిచేస్తుంది. ఇవన్నీ లేని రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే కుటుంబం మొత్తానికి రావాలి అంటే యజమాని దీపం పెడితే, దీప ఆశీర్వచనం అని ఎప్పుడైనా విన్నారా? దీప దేవత అంటే ఆ దీపంలో అన్ని దేవతల శక్తి ఉంటుంది. అందుకే యజమాన్ని చేయమనేది. మునిమనవడితో సహా, పుట్టకపోయినా మునిమనవడితో సహా పుణ్యం బాగా వెళ్తుందంట. స్త్రీ దీపం పెడితేనేమో ఆమె రోజు దీపం పెడతానే ఉంటుంది. ఎక్కడ వద్దనుకున్నా, స్నానం చేసినా చేయకపోయినా, అసలు కాదనుకున్నా, నేను చేయను అనుకున్నా, దీపమే కదా అది. అదొక దాన్ని ఆహార దీపం అంటాం. దీన్ని మళ్ళీ అదే దీపంతో మరి దేవతకి పెట్టే నైవేద్యం చేస్తున్నాగా. అక్కడ చేశాను స్వామి, ఇక్కడ చేయటం ఎందుకు అనొచ్చు కదా. నైవేద్యం పెట్టేస్తే సరిపోద్ది. అది కూడా ఉంది.
హోమము, యాగము, దీపము, ధూపము, నివేదన, ఇలా ఉన్నాయి అన్నీ. వీటిల్లో పదార్థ రూపేణ, వస్తు రూపేణ, శక్తి రూపేణ, వస్త్ర రూపేణ చేసేవి వేరు. మరి ఏమీ లేని వాళ్ళు ఏం చేస్తారు? ఈయన బంగారు పూలు తెచ్చాడు, ఆయన పాయసాన్నం తెచ్చాడు, ఈయన పాలు తెచ్చాడు, ఇంకొక ఆయన ఏం తేలేదు. భక్తిని నివేదనగా పెట్టాలి, మనసును లగ్నం చేయాలి, ఆత్మను ఏకాగ్రతగా ఉంచుకోవాలి. ఆశకి అద్దు ఉండదు, కోరికకి స్థిరత్వం ఉండదు. అలాగే మనం ఏదైతే కోరాలి అంటే ఏం కోరాలి? ఇప్పుడు ఈయన్ని కోరమంటే ఏం కోరతాడు? ఆయనకి ఎంత వయసు? 5 ఏళ్ళు. ఎంత కోరతాడు? ఏం కోరతాడు ఆయన? నాకు కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, ఆస్తులు కావాలి, ఎవరికైనా నాకు వచ్చేయాలి, నా ఎవరికైనా పోవాలంటాడా? అన్నాడు. ఆయనకి ఏమీ తెలియవు. ఆయన దేవతా స్వరూపుడు. ఎందుకు? పుణ్యము పాపము ఏమీ లెక్కతో ఆయనకి పని లేదు. ఆ వ్యత్యాస జ్ఞానం ఇంకా రాలేదు కదా. మరి వచ్చిన వాళ్ళం మనం ఏం చేస్తున్నాం? ఏదనిపిస్తే అది చేస్తున్నాం. ఏం చేస్తే మనకు వచ్చిద్దో అది చేయట్లేదు. మనసు శాంతిగా లగ్నంగా ఉండాలి అంటే రోజు చేయలేకపోతే వారం చేయండి, వారం చేయలేకపోతే 15 రోజులకి చేయండి, 15 రోజులకి చేయలేకపోతే నెలకి చెయ్యండి. నేను 24 గంటలు చేయాలనుకుంటున్నాను స్వామి అంటే అది నీ సంకల్పం. నువ్వు ఎప్పుడు చేసినా ఒకటే వస్తుంది. ఏమొస్తుంది? పుణ్యం. రోజు చేసినా ఒకటే వస్తుంది. స్త్రీలు దీపం పెడతాం అనుకున్నాను కదా, పొయ్యి. ఆ పొయ్యి కూడా ఒక దేవతే, పాత్ర దేవతే. దాని దేవతను మనం చేసుకుంటే పక్కన పడేస్తే పనికిరాదు కదా. ఇప్పుడు ఏం కోరాలి? ఇవన్నీ విన్నారు కదా మీరు. కోరికను ఎలా కోరాలి దేవుడి దగ్గర చెప్పండి. ధనం లేని వాళ్ళు ఏం కోరుతారు? ఆరోగ్యం లేని వాళ్ళు, ఆయుష్ కావాలనుకున్న వాళ్ళు, ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు, సంతోషం కావాలనుకున్న వాళ్ళు సంతోషం, మనశ్శాంతి కావాలనుకున్న వాళ్ళు, కుటుంబ కలహాలు రాకూడదు, మేము సఖ్యతగా ఏకమత్యం ఐక్యతతో ఉండాలనుకునే వాళ్ళు ఏం కోరుకుంటారు? మేమందరం కలిసికట్టుగా ఉండాలి అనుకుంటారు. ఒక తల్లి పెళ్ళైన పిల్లలు మా మాట వినాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటారు. అదెందుకు? నీ మాట వింటేందుకు? వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు కదా. అంటే వాళ్ళు సంతోషంగా ఉండరేమో, నా మాట వింటే నేను చెప్తాను కదా సంతోషంగా ఉంటారు అని ఆశ. అంతేనా? ఇంకేమేం కోరుకుంటారు? నాకు ఆకలేసినప్పుడు అన్నం అందాలి, అవసరమైనప్పుడు ధనం రావాలి, గొడవలు వచ్చినప్పుడు బలగా ఉండాలి, ఉంటాయి కదా. ఇలా అకస్మాత్తుగా ధనం రావాలి, నేను కోటీశ్వరుని అవ్వాలి, సంపద రావాలి, ఉద్యోగం రావాలి, శత్రువులు తగ్గాలి, శత్రువులు ఉంటే శత్రువుల మీద నేనే విజయం పొందాలి, ఇవన్నీ కోరతాం. కానీ ఇవన్నీ ఇక్కడవే. ఇందాక మనం అనుకున్నాం ఏంటి? మట్టి కింద పెడితే మట్టి, మంటలో వేస్తే బూడిద, ఈ రెండే. ఆ రెండిటి దాకా చేసే ప్రయాణమే ఇది. ఆ రెండిటిని చేరుకున్నా కూడా నిలబడేది, కనపడేది, మనకుండేది, మరు జన్మ కలిగించేది, ఆ జన్మలో బాగుండేది, పుణ్యవంతులము, నీతివంతులము, శాంతవంతులము, ఆరోగ్యవంతులము అయ్యేది ఏది? అంతా విన్నారు కదా. ఏది? పుణ్యం.
కానీ పుణ్యం ఒక్కటే ఉంటుందా? ఇది ఏ కాలం? కలికాలంలో మనం ఏం చేస్తే అవి ఇక్కడే అనుభవిస్తాము. ఏమేమి అనుభవిస్తాం? అసలు మనం ఏమేం చేస్తున్నాం రోజు? పాపాలు. కంటితో చేసేది ఒక పాపం, నోటితో చేసేది ఒక పాపం, ఒంటితో చేసేది ఒక పాపం, హస్తంతో చేసేది ఒక పాపం, పాదంతో చేసేది ఒక పాపం, మనసుతో చేసేది ఒక పాపం, మాటతో చేసేది ఒక పాపం, ఆత్మతో చేసేది ఒక పాపం, నిందతో చేసేది ఒక పాపం. ఇట్లా మీరు ఏ విధమైన పాపం చేస్తే ఆ విధమైన కర్మలన్నీ ఇక్కడ అనుభవించాలి. ఆ తర్వాత కొన్ని వందల జీవరాశుల జన్మలు ఎత్తితే కానీ మళ్ళీ నరజన్మ రాదు. ఈ పుణ్య ఫలమంతా ఉంటేనే మళ్ళీ నరజన్మ ప్రాప్తి కలుగుద్ది. ఇప్పుడు దేవతా సేవ పుణ్యం చెయ్యాలి అనుకుంటే నరకంలో ఉంటే పుణ్యం వస్తుందా? రాదు కదా. స్వర్గంలో ఉంటే పుణ్యం వస్తుందా? రాదు. మరణించి ఆత్మగా ఉంటే పుణ్యం వస్తుందా? వచ్చిద్దా? రాదు. ఆత్మగా ఉండి ఏమన్నా చేయగలమా? పోనీ చేసిన దానికి ఏమన్నా ఫలితం వచ్చిద్దా? దాన్ని చూడగలమా? చూడలేము. మనిషి జీవితంలో ఎంత సమయం ఉంటుంది? పుణ్యం సంపాదించుకోవడానికి మీరు ఎంత కేటాయిస్తున్నారు? లాస్ట్కి రోగాన పడ్డా, రుష్టున పడ్డా, ఇబ్బంది పడ్డా, బాధపడ్డా, నువ్వు పెంచి పెద్ద చేసిన నీ కొడుకే నీ గొంతులో నీళ్లు పోయకపోయినా, నీ మనవడు నీళ్లు పోయకపోయినా, నీ భార్య నిన్ను చూడకపోయినా, నీ తల్లిదండ్రులు నిన్ను చూడకపోయినా, నీ మీద కక్ష పెంచుకున్నా, ఏం చేసినా, నువ్వు నమ్మి నీ శక్తినంతా వాళ్ళకి దారపోసి ప్రయోజకుల్ని చేసిన వాళ్ళే నిన్ను నడి రోడ్డు మీద వదిలేసిన, నీ శత్రువులు నిన్ను చంపడానికి చూసిన, నువ్వు ఎవరి ప్రాణం అయితే కాపాడావో వాళ్ళే నీకు శత్రువులై నిన్ను చంపడానికి చూసిన, నీతో ఉండి నిన్ను నీ మీద నిందేసి నువ్వే ఇది తీసావు అని చెప్పి దొంగతనం నిందేసి నువ్వు బాధపడుతుంటే నీ పక్క నుండి కడుపులో సంతోషిస్తూ పైకి బాధపడుతూ ఉంటూ ఇలాంటివి ఎన్నో, ఇంకా ఎన్నో. కష్టపడి ఒక ఫోన్ కొనుక్కుంటావు, ఏదో టెన్షన్లో ఎక్కడో మర్చిపోతావు, కానీ డబ్బులు కట్టాలి, నెల నెలా కట్టాలి. బండి కొంటావు, కారు కొంటావు, ఇంకా ఏం కొంటావో కొను. బంగారం కొంటావు, ఇనుము కొంటావు, అన్నీ కొంటావు, ఆకలి తీర్చుకుంటావు. 10 రూపాయలతో ఆకలి తీరిద్ది, 10,000తో ఆకలి తీరిద్ది. అన్నీ ఉంటాయి, కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. అప్పటికి కావాల్సింది, నీకు ఉపయోగపడేది, ఆపదొస్తే అడ్డుపడేది పుణ్యమే. ఈ పుణ్యం అంటే నేను పద్దాకలు పుణ్యం చేస్తూ ఉండేనా? మరి నేను ఎలా బతికేని? నాకు సంపాదన ఎలా వస్తుంది? ఆ పుణ్యం కోసం నేను ఎదురు చూస్తూ నా పని మానేస్తూ చేస్తూ ఉండేనా? నువ్వెవరివయ్యా పుణ్యం చేయటానికి? నీకే ఒక సమయం కల్పిస్తారు పుణ్యం చేయటానికి. ఒక అవకాశం వస్తుంది, దాన్ని వినియోగించుకోవాలి. నీ అవకాశాన్ని నువ్వు వినియోగించుకోకపోతే మళ్ళీ అవకాశం వస్తుంది. అట్లా ప్రతి జీవుడికి 5 సార్లు అవకాశం వస్తుంది జన్మ చాలించే లోపు. అది పరమాత్ముడి రూపంలో వస్తుంది. పక్కనే అన్నదానం జరుగుతూ ఉంటుంది. నాకు ఆకలి అవుతుంది, ఏమైనా పెట్టించండి అని అడుగుతారు. నీకు అక్కడ అన్నదానం కనపడుద్ది కదా, ఆయనకి కనపడుతుంది. మరి ఎందుకు వచ్చి అడిగాడు? ఏమో అక్కడ ఆయనకి పెట్టలేదేమో, నువ్వే ఆకలి తీర్చేవాళ్ళ కనపడ్డావేమో కదా. దాహం తీర్చేది అక్కడ చలివేంద్రాలు కనపడతాయి, కొద్ది దూరం ఉంటుంది.
అయ్యా దాహం వేస్తుంది వాటర్ ఇప్పించండి అంటారు. ఎందుకు అలా అంటారు? మంచిలు కూడా ఎక్కడ తాగలే, ఎక్కడో చోట పంపులో తాగేస్తారు. లేదు, ఆయన తెచ్చుకోలేక అడిగాడో, లేకపోతే అది నీకు పరమాత్ముడు ఇచ్చిన అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది 100 కోట్లు ఇచ్చినా మీరు సంపాదించుకోలేరు. అప్పుడు చేసే పుణ్యాన్ని, అప్పుడు వచ్చే అవకాశాన్ని. నువ్వు తెచ్చుకునేది కొద్దిగా, నేను ఇస్తే తీసుకునేది ఎక్కువ కదా. నువ్వు తెచ్చుకునేది కొద్దిగే, నేను ఇస్తే తీసుకునేది ఎక్కువ. నేను పంపించిన అవకాశం కదా అది నీకు. నువ్వు కనుక్కున్నావు, దాన్ని సద్వినియోగం చేసుకున్నావు కాబట్టి నీ బండి ఆగిపోయింది ఒక చోట. నువ్వు పిలవకుండా చెయ్యెత్తకుండా ఎవరో ఆగారు, నీ బండిని వాళ్ళ బండికి కట్టుకొని తీసుకెళ్ళారు. అది నీకు అది ఆయనకి కల్పించిన అవకాశం. మరి నువ్వు చేసావు కదా, అందుకు అది ఆయనకి కల్పించిన అవకాశం. పుణ్యానికి పుణ్యమే ప్రతిఫలం, పుణ్యానికి పాపమా ప్రతిఫలం కాదు. నువ్వు ఒకరికి చేసావు కాబట్టి నీకు చేశారు. నీకు బాగా ఆకలేసింది, డబ్బులు ఉన్నాయి, ఎక్కడ హోటల్లో భోజనం లేదు, కూర్చొని ఉన్నావు, బాధపడతా ఉన్నావు. అట్లా ఎవడో ఎక్కడో పెడితే నీకు గుర్తుండో మతి లేకో పెట్టావు. అక్కడ సడన్గా ఒక ఆటోనో వ్యానో ఆగి వచ్చింది. వాళ్ళు దబదబా టిఫినీలు తీసి ప్లేట్ చేతిలో పెట్టి పులిహోర పెరుగన్నం పెట్టి చేతిలో పెట్టారు. ఎందుకు పెట్టారు? అసలు నీ ఆకలి వాళ్ళకి ఎట్ట తెలుసు? అదే సమయంలో నువ్వు అక్కడ ఎందుకు ఉండాలి? నీకెందుకేం దొరకకుండా పోవాలి? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్ళొచ్చు కదా. నువ్వు ఎందుకు కూర్చున్నావు అక్కడ? వెళ్ళలేక కూర్చున్నావు. అక్కడ ఏదో జరుగుద్ది అని నీ ఆత్మ చెప్తుంది, నీ శరీరం మనసు వెళ్ళమంటున్నాయి, కానీ వెళ్ళవు. ఎందుకు? ఆయన నీకు పెట్టి నీ దగ్గర పుణ్యం తీసుకోవాలి. నువ్వు ఎవరికో పుణ్యం చేసావు, అందుకే నీకు ఆకలైన సమయంలో హోటల్కి పోయావు, లేదన్నారు. బండి దగ్గరికి పోయావు, లేదన్నారు. ఎవరు నన్ను అడుగుదామంటే కాదు, ఆ టైంలో ఉండదు. వీళ్ళు ఎందుకు వచ్చారు? సడన్గా పెట్టుకుంటూ వచ్చారు అట్లా. ఇప్పుడు అర్థమైందా పుణ్యం శక్తి ఏంటో? ఎవరో ఎక్కడో ఆగారు, నీ వల్ల అయింది, నువ్వు చేయగలవు, చేద్దామని ఆత్మ చెప్తుంది. మనసేమో ఇవన్నీ మనకి ఎందుకు, వెళ్ళిపోదాం. రేపు నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ఆత్మ కూడా అదే చెప్తుంది. యద్భావం తద్భవతి. కలికాలం నువ్వు చేసేదే నీకు నడిపించింది. అందుకే ఇక్కడ చేసేది ఇక్కడే అనుభవించి పోవాలని చెప్తుంది. ఇప్పుడు భగవంతుడిని ఏం కోరుకోవాలి మనం? చెప్పండి, చెప్పాలి. దగ్గరలోకి వచ్చారు. ఇంకా ఉన్నాయి. అమ్మా సరే, అన్నీ చిన్నవి చెప్పారు, నేను చెప్తున్నాను. ఇప్పుడు మనకి శాస్త్రం భోజనం చేసేది కూడా ఏవేవి ఎక్కడ ఉండాలి, ఎలా చెయ్యాలో కూడా చెప్పింది. ఏంటి? ఒక అరిటాకులో భోజనం చేస్తే, ఓ పళ్ళెంలో భోజనం చేస్తే, ఆయన వెండి కంచంలో చేశాడు, నాకు ఇత్తడి కంచం ఉంది, నాకు రాగి కంచం ఉంది, ఈయనకి ఇస్తరాకు ఉంది, ఇంకొక ఆయనకి స్టీల్ ప్లేట్ ఉంది, నాకేం లేదు. బండ మీద చేశాను నేను. ఉదయం కూడా చేశాం కదా మనం. అంటే బండ పళ్ళెం కాదా? పళ్ళెమే, అంతా ఒకటే. అక్కడ ఈ గర్భాన్ని యజ్ఞకుండంగా భావించారు. వేసేవన్నీ ఆహుతులు, ఆజ్యం. ఇది హోమం. భోజనాన్ని హోమంగా చెప్పింది శాస్త్రం. అందుకే భోంచేసేటప్పుడు శబ్దం చేయకూడదు, మాట్లాడకూడదు భోజనం అయిపోయిన దాకా. తర్వాత అన్నీ దగ్గర పెట్టుకొని కూర్చోవాలి, లేవకూడదు అని చెప్పేది.
మీరు సంతృప్తిగా భోజనం చేస్తే ఆత్మరూపంలో ఉన్న మీ పూర్వీకులు పితృదేవతలు కూడా సంతృప్తి చెందుతారంట. అందుకే పప్పు ఎక్కడ వేయాలి, పచ్చడి ఎక్కడ వేయాలి, అన్నం ఎక్కడ వేయాలి, నెయ్యి ఎక్కడ వేయాలి, వడియాలు ఎక్కడ వేయాలి, బజ్జీ వేస్తే బజ్జీ ఎక్కడ పెట్టాలి, స్వీట్ వేస్తే స్వీట్ ఎక్కడ పెట్టాలి, ఇట్లా అన్నీ శాస్త్రం చెప్పింది. ఏవి ఏటి పక్కన వేయాలి, ఏ దిక్కులో వేయాలి అని. మరి మేము రోజు అవన్నీ తింటలేదు కదా స్వామి, అంత డబ్బులు మాకు యాడి, అవన్నీ రోజు వండుకోవాలంటే ఎట్లా? అవన్నీ రోజు వండుకొని తినమని కాదు, అంతటి భాగ్యంగా అనుకుని తినమని. దొరికిన దాన్ని నీకున్నదాన్ని నీ ఇంట్లో వండుకున్నా, ఇంకొకళ్ళ ఇంట్లో తిన్నా, ఎక్కడ తిన్నా నీకు వచ్చిన ఆ రోజుకి అదే నీ భాగ్యం. కూర వండలేదు, పచ్చడి ఉంది, పచ్చడి కూడా లేదు, మజ్జిగే ఉన్నాయి, మజ్జిగ కూడా లేదు, ఉత్తన్నమే ఉంది, నీళ్లు పోసుకున్నాం, అదే ఆయన ఇచ్చాడు నీకు. దాన్ని సంతృప్తిగా తీసుకుంటే మళ్ళీ మరుసటి రోజు నీకు అట్లాంటి సన్నివేశం రాదు. ఎందుకు రాదు? అయ్యో వీడి కష్టాన్ని కూడా సంతోషంగా తీసుకున్నాడు అంటే ఒకేలాగా ఉన్నాడు. అప్పుడు వీడికి కష్టం పెడితే ఏం, పెట్టకపోతే అప్పుడు రోజు మంచి భోజనమే ఉంటుంది నీకు. ఎప్పుడు ఒకేలాగా ఉన్నాడా? వీడికి అసలు అన్నం లేకపోయినా ఇలానే ఉంటాడేమో, అందుకని వాడికి దొరికేది వాడికే వదిలేద్దాం, మనకు వద్దు అనుకుంటాడు పరమాత్మ. అలా ఉంటే ఆకలి తీర్చే అవకాశము, ఆకలి తీర్చుకునే అవకాశము, పుణ్యం తెచ్చుకునే అవకాశం, ఈ మూడు ఉంటాయి. భోజనం చేసేటప్పుడు ఇది బాగా వినాలి. ఆరోగ్య సమస్యలు ఎవరికైతే ఎక్కువగా వస్తున్నాయో, రిపీటెడ్గా అంటే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయో, మందులు వాడినా తగ్గుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయో, గ్యాస్ ట్రబుల్ ఉన్నా ఏదున్నా గుర్తుపెట్టుకోండి, సంతోషంగా భోజనం చేయండి, చాలా వరకు తగ్గిపోతాయి. బిళ్ళలు కాదు కాపాడేది. మరి బిళ్ళలు లేనప్పుడు ఆయుర్వేదం ఉంది, ఆయుర్వేదం లేనప్పుడు మరి వాళ్ళు 100 సంవత్సరాలు 110 సంవత్సరాలు బతికారు కదా, మనం ఎందుకు 60కి గోయిందా అంటున్నాం కదా. మనలో ఉన్న బతికిచ్చే శక్తిని వదిలేసి కంటికి కనబడే బతికిచ్చే శక్తిని తెచ్చుకుంటున్నాం కదా. కొడుకే, అల్లుడు అల్లుడే. కొడుక్కిచ్చిన అల్లుడికిచ్చిన మర్యాద కొడుకు ఎందుకు ఎవరు కదా. కొడుకునేమో తిడతారు కొడతారు, అల్లుడిని తిట్టరు కొట్టరు, బాబోయ్ అనుకుంటాం కదా. మనం గౌరవంగా చూసుకునేదాన్ని పక్కన పెట్టుకోవాలనుకుంటున్నాం. అప్పుడు మెడిసిన్స్ వాడుతూనే ఉంటాం, రిపీట్ అగైన్గా వస్తూనే ఉంటాం. ఎప్పుడైనా ఉండాల్సిన సమయాలు దేవాలయంలో ఉంటే మనసులో మీకు ఎన్ని అప్పులైనా ఉన్నాయండి, ఎంత బాధ అయినా ఉన్నాయండి, ఎంత శత్రువులైనా ఉన్నాయండి, ఎంత ఏదైనా ఉన్నాయండి, 10 రోజుల్లో చచ్చిపోతాం అనుకోనండి, కానీ దేవాలయంలో బాధతో దిగులుతో ఉండకూడదు. ఎందుకు? మీరు ఎంత బాధతో, ఎంత భయంతో, ఎంత క్షోభతో ఉంటే మీ ఒక్కరికే కాదు, మీ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది సంక్రమిస్తుంది. పుణ్యం కాదు, పాపం. దేవాలయము అంటే దేనికి వస్తాం మనం? దేనికి వస్తాం? మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది? ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? సంతోషంగా ఉంటే వస్తుంది. ఆ సంతోషం కోసమే దేవాలయంకి వస్తున్నాం. కాబట్టి ఏ బాధ ఉన్నా ఏమున్నా దేవాలయంలో సంతోషంగా ఉండాలి. భోజనం చేసేటప్పుడు సంతోషంగా ఉండాలి. పెద్దల ఆశీర్వచనం తీసుకునేటప్పుడు సంతోషంగా ఉండాలి. అది ఇవి మనకి తదాస్తు దేవతలు అంటారు. అరే 6ంటికి అన్నాడు అది జరిగింది, 5ంటికి అన్నాడు జరిగింది, వామ్మో ఆయన నాయలక మీద ఏదో ఉంది అన్నాడు జరిగిపోయింది అంటాం. మరి అవి జరగనేవి ఉన్నాయి, జరిగేవి ఉన్నాయి కదా, 2 ఉన్నాయి కదా. అసలు జరగకుండా ఉన్నాయి కూడా ఉన్నాయి. కొన్ని అనుకున్నవి జరుగుతున్నాయి, కొన్ని అనుకోనివి జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? అనుకున్నది మనకు గుర్తుండదు జరిగేటప్పటికి. అనుకున్నది
జరిగేటప్పటికి అరే ఇది మనం అనుకున్నామే అనేది గుర్తుండదు, అప్పటికి అది గడిచిపోతూ ఉంటుంది. అందుకనే దేవాలయంలో సంతోషంగా ఉండాలి, ఇంట్లో భోజనం చేసేటప్పుడు సంతోషంగా ఉండాలి, పెద్దల ఆశీర్వచనం తీసుకునేటప్పుడు సంతోషంగా ఉండాలి. ఏమండి ఏం సంతోషంగా ఉంటాం, ఇంట్లో ఒకటే గొడవ, మా ఆయన గొడవ చేస్తున్నాడని ఒకళ్ళు, మా ఆవిడ గొడవ చేస్తుందని ఒకళ్ళు, మా అమ్మ గొడవ చేస్తుంది, మా అమ్మమ్మ గొడవ చేస్తుంది, మా నాయన బాబోయ్ పిల్లలు రాసి రంపాన పెడుతున్నారండి, కాసేపు ఇంట్లో ఉండబుద్ది కాదు అంటారు కదా. ఇప్పుడు నువ్వు ఒక్కడివే అది పడుతున్నావా, నీకొక్కడికే ఉందా అంటే నీ జీవితంలో అది లేదా? ఏది కష్టము ప్రయాణం. జీవితం అంటే పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా అదొక కష్టతరమైన ప్రయత్నం, కష్టపడుతూనే ఉండాలి. డబ్బులు ఉండోళ్ళు కష్టపడరు, డబ్బులు లేనోళ్ళు కష్టపడరు, ఆస్తులు ఉండోళ్ళు కష్టపడతారు. ఉంది చేయకుండానే కనపడిని చూడవచ్చు కదా, చూడలేదు. ప్రయత్నం చేస్తేనే చూడగలం. చీకటిని పట్టుకోగలమా? చూడగలం కదా. మరి గాలిని చూడలేము. పంచభూతాలు వర్షం ఉంటాయి. ఎందుకు మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యత్యాసం? అన్నీ సమానంగా ఉండాలి కదా. కొరివి పెట్టడానికి కావాలి. కొరివి పెట్టడానికి లేనోళ్ళు కొరివి పెట్టుకోకూడదా? వాళ్ళకి అక్కర్లేదా? కాదు. పరమాత్ముడు ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎవరికి ఏం జరగాలో అప్పుడే అనుకూలంగా చేసేస్తారు. ఒకళ్ళకి చేస్తారు, ఒకళ్ళకి చేయరు అని కాదు. నువ్వు చేసిందే నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఏదైతే అనుకుంటావో అదే మళ్ళీ నీకు జరుగుతుంది. అందుకనే భోజనం చేసేటప్పుడు ఇంట్లో